దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. ఆమేన్. చూడండి, విశ్వాస విషయమై అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినందుకు గాను, ఆయనందు విశ్వాసం ఉంచినందుకు గాను, ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నందుకు గాను, లేదా ఆయన మార్గములో మనం నడుచుచున్నందుకు గాను, ఆయన సన్నిధికి వెళ్ళినందుకు గాను, లోకాన్ని కాదనందుకు గాను, ఇలా ఏ కారణం చేతనైనా సరే ప్రజలు మనం ద్వేషించినప్పుడు అది మనకు నియమించబడినది. ఆమేన్. హల్లెలూయా. దాన్ని ఈ లోకంలో శ్రమ అంటారేమో కానీ అది పరలోకంలో మహిమ అంటారు. దాన్ని ఈ లోకంలో బాధ నిందలు అంటారేమో కానీ అది పరలోకంలో మహిమ అంటారు. అది కిరీటం అంటారు. ఎందుకంటే జనులు నా నిమిత్తం మిమ్మల్ని నిందించినప్పుడు సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీకు ఫలము అధికమగును. ప్రైజ్ గాడ్. యాక్చువల్గా ప్రకటన గ్రంథంలో ఒక అధ్యాయంలో ఇలా ఉంది. ఏమనంటే, ఈ హతసాక్షులు, ఈ నిందించబడిన వారు, ఈ దేవుని కొరకు చనిపోయిన వారి యొక్క ఆత్మలంట డైరెక్ట్గా సింహాసనం పక్కన ఉంటాయంటండి. వాక్యం ఉంటుంది. ఎప్పుడు ప్రభు మాకు విడుదల ఇచ్చేదని చెప్పేసి వారు ప్రార్థన చేస్తూ ఉంటారంట. వాళ్ళకి ఈవెన్ అక్కడికి వెళ్ళినాక కూడా చూడండి, అంటే వారు గొర్రెపిల్ల రక్తం చేత తమ వస్త్రములు ఉదుకున్న వారని చెప్పేసి బైబిల్ గ్రంథం సాక్ష్యం చెప్తా ఉంది. అంటే శ్రమలు మనకు నియమించబడ్డాయి. అంటే ఈ శ్రమలు అనే మాటకి అబ్రివేషన్ ఇక్కడ చూడండి. శ్రమ అనే మాటకి ఇక్కడ అబ్రివేషన్ ఏంటంటే దేవుని నిమిత్తమై, దేవుని యందు విశ్వాసం ఉంచిన నిమిత్తమై, దేవుని కొరకు నిలబడిన నిమిత్తమై, దేవుని సన్నిధికి నువ్వు వెళ్తున్నావు అన్న నిమిత్తమై నీకు శ్రమ వస్తుందంటే, నిన్ను యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నావు కాబట్టి నిన్ను నిందిస్తున్నారంటే యూ హ్యావ్ ఎ గ్లోరీ, యూ హ్యావ్ ఎ క్రోన్. నీకు మహిమ ఉంది, కిరీటం ఉంది. అయితే అంతా పరలోకంలోనే అనుకుంటున్నారేమో. నన్ను భూమి మీదను పరమందు కూడా ఖచ్చితంగా అంతా పరలోకం కొరకే ఈ భూమి మీద మనం జీవించటం లేదండి. పరలోకంలో ఉంది మనకి మహిమ. అయితే ఈ భూమి మీద కూడా దేవుడు ఎక్కడ అవమానము, ఎక్కడ నింద, ఎక్కడ హేళన ఉందో అక్కడ దేవుడు ఘనతను తీసుకొస్తాడు. ఆమె దీని కొరకు మనం నియమించబడ్డాం. అయితే ఈ ప్రాసెస్లో కూడా వెళ్తేనే ఆ మహిమ, కిరీటం. కొంచెం ఆ ప్రాసెసే కొంచెం కష్టంగా, ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ దేవునిని బట్టి మనం దాన్ని సహించినప్పుడు, దేవునిని బట్టి అది మనకు నియమించబడిందని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ప్రతి పరిస్థితిని మహిమగా మారుస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.